హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా హ్యాపీగా హెల్తీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటి అంటే ఫ్రైడే కాబట్టి మేల్కొల్పు సిరీస్లో భాగంగా ఒక మంచి లాస్ట్ వీక్లో నేను దేవి నవరాత్రులు సరస్వతి అవతారంలో ఉన్నప్పుడు నేను పూజ చేసుకున్నాను కదా, అదైతే నేను షేర్ చేశాను. దానిలో అయితే ఒక చిన్న హింట్ ఇచ్చి వదిలేశాను, తర్వాత మాట్లాడతానని. ఆ హింట్ని అయితే ఈరోజు క్లియర్ కట్గా అయితే మాట్లాడేద్దామని చెప్పి మీ ముందుకు వచ్చాను అనమాట. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అన్ని రకాల వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో, చూడండి. చూసి నచ్చి మెచ్చి కనెక్ట్ అయితే ఆ వీడియోని లైక్ చేసి అలాగే నలుగురికి కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఆ హింట్ గురించి మాట్లాడేసుకుందాం. ఏం మాట్లాడుకున్నామంటే ఆ రోజు బొట్టు పెట్టుకోవడానికి కొంతమంది చాలా సిగ్గుపడిపోయి అదేదో ఒక ఏమంటారంటే ముఖ్యంగా జెంట్స్ అనమాట, ఖచ్చితంగా పెట్టుకోవాలా ఏంటి ఎందుకు అని చెప్పి రకరకాల ప్రశ్నలు అనేవి వేసిస్తూ ఉంటారు. అండ్ బొట్టు పెట్టుకుంటేనే మన హిందువులమా, అసలు ఖచ్చితంగా పెట్టుకోవాలా ఏంటి అని చెప్పి కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ప్రతిరోజు పెట్టుకోవాలా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే అనమాట. సో దాని గురించి అయితే ఈరోజు వీడియోలో మాట్లాడేసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మన భారతదేశంలో మోస్ట్ ఎక్కువ శాతం మనం హిందువులమే ఉన్నాం కాబట్టి ఈ హిందూ ధర్మం ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం బొట్టు అనేది పెట్టుకోవాలి. మనం తీసుకుంటే మనం కొలిచే దేవి దేవతలందరికీ కూడా ఏదో ఒక బొట్టు అనేది ఉంటుంది. మన శివయ్యకి తీసుకుంటే విభూతితో ఇట్లా 3 నామాలు ఇలా పెట్టుకుంటారు, అడ్డగీతలు. అదే శ్రీమన్నారాయణ మూర్తిని తీసుకుంటే 3 నామాలు ఇలా నిలువుగా ఉంటాయి. అలాగే శక్తి స్వరూపిణి అమ్మవారిని కనుక తీసుకుంటే చక్కటి చంద్రబింబమైన మొహానికి ఎర్రటి సూర్యకాంతిని వెదజల్లే బొట్టు గుండ్రంగా ఉంటుందన్నమాట. ఎంత చక్కగా ఉంటారు చూడండి. ఆ బొట్టుని చూసినప్పుడే మనకు ఒక తన్మయత్వం అనేది వస్తుందన్నమాట అమ్మ మొహం చూడంగానే. కాబట్టి మనం కొలిచే ఏ దేవీ దేవతలకైనా మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని పూజ చేసుకోవాలి అంటే పువ్వులు లేకపోయినా పర్లేదు, కానీ ఒక చిన్న బొట్టు పెట్టయితే మనం ఆరాధిస్తూ ఉంటాం కదా. సో అలా మనం ఆరాధించే క్రమంలో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆడవాళ్లే పరిమితం పూజలకి, ప్రతిరోజు దీపారాధన ఆడవాళ్లే చేయాలి అనేలాగా అయిపోయిందనమాట. ఖచ్చితంగా ఫ్యామిలీ హెడ్ అనగానే, ఇంటి యజమాని అనగానే భర్తలకే ఇస్తారనమాట. ఆ భర్త కనుక పూజ చేస్తే ఆ ఇంట్లో ప్రతిరోజు నిత్య దీపారాధన భర్త చేతుల మీదుగా ప్రతిరోజు పొద్దున్నే కనుక జరిగితే ఆ ఇంట్లో అందరి బాగోగులు, అందరి క్షేమాలు ఇంటి యజమాని భుజాల మీద మోస్తూ వస్తాడు. సంపాదించే క్రమం దగ్గర నుంచి బాధ్యతాయుతంగా ఉండే మనిషి వరకు కూడా ఒక భర్తగా, ఒక కొడుకుగా, ఒక తండ్రిగా ఇలా రకరకాల రెస్పాన్సిబిలిటీస్ అన్ని నెత్తిన వేసుకుని ఉంటారు. కాబట్టి వాళ్ళు గనక ఒక దీపారాధన అనేది చేస్తే ఖచ్చితంగా ఆ ఇంటికి క్షేమం, స్థైర్యం, వీర్యం, విజయం అంటారు చూస్తారా, ఇవన్నీ కూడా వస్తాయి అని చెప్పి మనకు ఒక ఇది కూడా ఉంది. మన ధర్మంలో ఇంటి యజమాని దీపారాధన చేస్తే మంచి ఫలితాలు అనేవి ఉంటాయని చెప్పి కూడా చెప్తూ వస్తారు. అలాంటిది ఇప్పుడు మగవాళ్ళు ఎలా అయిపోయినారంటే పూజా పునస్కారం అంటే ఆడవాళ్ళ పని, అది పండగ పబ్బం అంటే పిండి వంటలు చేయవలసింది ఆడవాళ్లే చేస్తారు ఖచ్చితంగా. పూజా పునస్కారం అనేది ప్రతిరోజు కూడా ఆడవాళ్లే చేయాలి అంటే ఇప్పుడున్న టైంలో, ఇప్పుడున్న సొసైటీలో ఆడవాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. అలాంటి టైంలో వంట వార్పు, పిల్లల్ని పెంచుకోవడం, పిల్లలకి తినిపించడం ఇలాంటివి చేసేటప్పుడు మగవాళ్ళు ఎవరైతే ఆఫీసులకి బయలుదేరి వెళ్తూ ఉంటారో దానికన్నా ఒక అరగంట ముందు బయలుదేరి, దానికన్నా ఒక అరగంట ముందు, రోజు లేసే దానికన్నా కొంచెం అర్లీగా లేసి స్నానపానాదులన్నీ ముగించుకొని దైవానికి ఒక దీపారాధన చేసుకొని ఒక బొట్టు పెట్టుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్లు అవి చేసుకొని లంచ్ బాక్సులు తీసుకొని వెళ్తూ ఉంటే బాగుంటుందన్నమాట. కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే మగవాళ్ళు ఏం కర్మ, ఆడవాళ్ళు పెట్టుకోవడం మానేస్తున్నారనమాట. ఆడవాళ్లే అంత ముందుకు వెళ్ళిపోతున్నాం. మన దేశం గురించి, మన దేశంలో ఉన్న సనాతన ధర్మం, ఆచార వ్యవహారాలు, కట్టు బొట్టు గురించి పాశ్చాత్య దేశాలు ఎంత గౌరవిస్తున్నారో అలాంటిది ఇప్పుడు వాళ్ళ యొక్క అలవాట్లని మనం అలవరుచుకుంటూ వచ్చేస్తున్నాం. అంతెందుకు ఒక సినిమా చూడడానికి ఫ్యామిలీతో వెళ్తే పిల్లలతో చూడలేని పరిస్థితి అనమాట ఈ రోజుల్లో. ఒక హీరోయిన్ని గ్లామర్ రోల్స్ ఇచ్చి చూపిస్తున్నారు. ఓకే, వాళ్ళ డబ్బుల కోసం ప్రయత్నిస్తున్నారు, వాళ్ళ వృత్తి అదని, వాళ్ళ ప్యాషన్ అదని చెప్పి రావచ్చు. ఓకే, కానీ ఒక మాస్ సాంగ్, ఒక గ్లామరస్ రోల్ ఉండే సాంగ్ ఇలాంటివి ఉంటాయి కదా క్యారెక్టర్స్. మనకు పాత సినిమాలు తీసుకుంటే రామారావు గారు అలాంటి వాళ్ళ సినిమాలు తీసుకుంటే జయమాలిని, జ్యోతిలక్ష్మి అని చెప్పి క్లబ్ డాన్సర్స్ అని చెప్పి వాళ్ళకి ఒక పేరు పడిపోయింది అనమాట. అలాంటివి కూడా ఇప్పుడు ప్రతి ఒక్క హీరోయిన్ చేయాలని వాళ్ళ ఇంటెన్షన్ అనమాట. సో ఇప్పుడు అలాంటి క్లబ్ డాన్సర్స్ ఉన్నారు. అలాంటి క్లబ్ డాన్సర్స్ లాగా ఈ హీరోయిన్ కూడా అలాంటి బట్టలు వేసుకుని ఉంటుందన్నమాట మూవీస్లో. ఇదంతా కూడా ఎవరు గట్టిగా చూపిస్తున్నారు అంటే
ఆ డైరెక్షన్ చేసే వాళ్ళు వాటికి బడ్జెట్స్ పెట్టేవాళ్ళు, ప్రొడక్షన్స్ వాళ్ళు ఏమంటారు ప్రొడ్యూసర్స్ వీళ్ళు అనమాట. సో ఎలా అయిపోతుంది ప్రపంచం అంటే, ఇప్పుడు మనము ఈ జనరేషన్లో మనం పేరెంట్స్ అయి ఉన్నాం, మనమే 50% ఫాలో అవుతూ వస్తున్నాం. ఆ తర్వాత మనం 50% ఫాలో అయితే మన పిల్లలు అందులో 50%, వాళ్ళ పిల్లలు ఆ 50%లో ఇంకో 50%, అలా అలా వెళ్తూ 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 లాస్ట్కి పెద్ద జీరో అయిపోతుందేమో మన సనాతన ధర్మం ఉండేదట ఒకప్పట్లో. దీన్ని ఇప్పుడు మూలను పడేశారు అని చెప్పి మన ఫ్యూచర్ జనరేషన్ కిడ్స్ అందరూ కూడా అవేమీ తెలియదు, ఇలా ఉంటుందా అని చెప్పి కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుందేమో అన్న ఒక చిన్న భయం వేసి నేను ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది అనమాట. సో మనకు ఇక్కడ ఎప్పుడూ కూడా ఒక వేడి అగ్ని లాంటి మంట కలిగిన ఒక చక్రం ఉంటుందంట. ఆ చక్రాన్ని పూడ్చడం కోసం అని చెప్పి ఇక్కడ బొట్టు పెట్టడం అనేది అలవాటు చేశారు. మనం ఏ పూజ చేసుకోవాలన్నా, ఏ చిన్న గుడికి వెళ్ళినా కూడా ఫస్ట్ దర్శనం అయిన తర్వాత అయినా దర్శనం ముందైనా, యాక్చువల్గా అయితే దర్శనం ముందే మనం బొట్టు పెట్టుకొని వెళ్ళాలి ఏ గుడిలో అయినా. సో అలా బొట్టు అనేది ఒక ప్రత్యేకత ఉంది మనకు. సో మనము ఆ ప్రత్యేకతని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నామంటే ఈ సినిమాల ప్రభావమే. మళ్ళీ ఇప్పుడు ఒక విలన్ని చూపించాలి, వాడు ఏదో పనికి మాలిన పనులు చేస్తూ ఉంటాడు, అతను డ్రగ్స్ మాఫియా నడుపుతూ ఉంటాడు, ఒక దందా నడుపుతూ ఉంటాడు, ఇంకేదో కిడ్నాప్లు చేస్తూ ఉంటాడు, న్యాయం అనేది లేకుండా అవినీతి పరమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదో ఒకటి పట్టుకొని చేస్తూ ఉంటాడు. కానీ వాడు పొద్దున్న లేవంగానే వాడి ఇంట్రొడక్షన్ ఎలా చూపిస్తాడంటే, మూవీస్లో బ్యాక్ నుంచి ఒక కెమెరా వచ్చి అతను పూజ గదిలో కూర్చొని పెద్దగా చక్కటి ముఖ కవళికలో పెట్టుకొని చక్కటి బొట్టు, చక్కగా పంచ అన్నీ ధరించి బొట్లు పెట్టుకొని చక్కగా పూజ చేసి చక్కగా ఆరాధిస్తూ ఉంటాడు. అలా అతన్ని చూపించి ఇంట్రోలో, తర్వాత అతను చేసే అవినీతి కార్యాలన్నీ చూపించిన తర్వాత ఫైనల్గా వాళ్ళు ఇచ్చే ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఇలా పూజలు చేసి బొట్లు పెట్టుకొని ఇంత ఇదిగా చేసి సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వ్యక్తిగా చూపించి వాడు చేసే పనులు చూడండి అని ఒక క్యారెక్టర్ ఒక సినిమాలో చూపిస్తారు. ఇంకో సినిమాలో ఎలా ఉంటుందంటే, వాడికి అసలు ఇన్నోసెంట్, చాలా ఇన్నోసెంట్. వాడిని ఎలా చూపిస్తారంటే చక్కగా బొట్టు పెట్టుకొని పెద్దవాళ్ళని నమస్కారం చేస్తూ పెద్దవాళ్ళకి తల ఎత్తి మాట్లాడకుండా అట్లా సిటీ బస్ ఎక్కగానే ఆడపిల్లలకి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం, అలా అంటే ఒక క్యారెక్టర్ని రకరకాలుగా భిన్నంగా చూపించాలంటే ఈ సినిమా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదా. వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళ క్యారెక్టర్లు రాసేసుకొని దాన్ని సొసైటీకి రిలీజ్ చేసి వదిలేస్తున్నారు. సో ఒక హీరో అంటే పాత సినిమాలకి భిన్నంగా ఉండాలి, రొటీన్కి డిఫరెంట్గా ఉండాలి, అప్పుడే మనకి సక్సెస్ వస్తుంది. అప్పుడే మనము ఒక 5 కోట్లు పెట్టి సినిమా తీస్తే 20 కోట్లు లాభం వచ్చి అందరం కూడా సెటిల్ అయిపోతాం ఒక సినిమాతో అన్న ఊహతోటి వీళ్ళు నచ్చినట్లుగా క్యారెక్టర్లు రాసేసుకోవడం, వాళ్ళకి హీరోలు హీరోయిన్లను పేర్లు పెట్టేసుకొని ఆ సినిమాని రిలీజ్ చేసేసుకొని యూత్ని చెడగొట్టేస్తున్నారు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో చెప్పాను కదా, ఒక హీరోయిన్ని చూడాలి, ఆమె క్యారెక్టర్ ఆ హీరోయిన్ ఆ మూవీలో అంటే ఆమె హీరోయిన్ క్యారెక్టర్ వేస్తుందా లేకపోతే ఈ క్లబ్ డాన్సర్స్ క్యారెక్టర్ వేస్తుందా అనేది అర్థం కాదు. వాళ్ళ డ్రెస్సులు అలా ఉంటాయన్నమాట. భర్తతో కూర్చొని చూడాలన్నా కూడా సిగ్గుదోచేలాగా ఉన్నాయన్నమాట ఇప్పుడు సినిమాల పరిస్థితి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటి అంటే, ఆడపిల్లలు మగపిల్లల విషయంలో, యూత్ విషయంలో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఒకటి బాగా నడుస్తుంది. తర్వాత వాళ్ళ యొక్క కట్టు బొట్లు ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి, ఎంత చదువుకుంటే ఏంటండి, ఎంత పెద్ద లక్షలు సంపాదిస్తే ఏంటండి, మన సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని చీరలు కట్టుకొని వెళ్ళడం ఆఫీస్కి ఇబ్బందే, నిండుగా బట్ట కట్టుకొని డ్రెస్సులు వేసుకొని వెళ్ళొచ్చు కదా. అలా లేదు, ఏంటో వాళ్ళు ఎవరికి ఎక్స్పోజ్ చేయడానికి వేసుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో ఏంటో, ఇది ట్రెండ్, ఇది ఫాలో అవ్వాలి అంతే అన్నట్లు సినిమాలు చూపిస్తున్నాయి, వాళ్ళు ఫాలో అవుతూ వస్తున్నారు అనమాట. నిజంగా మన సొసైటీలో ఉన్న వ్యక్తులు కూడా. ఇంకా ఏంటంటే ట్రెండింగ్లో ఉన్నది ఇంకొకటి కూడా ఉందబ్బా, ఏ సినిమా పెట్టి ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయిన మూవీస్ ఏవి పెట్టి చూసినా ప్రతి హీరోయిన్ తాగే సీన్ ఒకటి ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అది యాక్సిడెంటల్గా తాగొచ్చు, కావాలనే తాగొచ్చు, ఆవిడకి ఏదో కంపెనీలో ఏదో లాస్లు వచ్చేసి వెళ్ళి ఆ టెన్షన్ తట్టుకోలేక తాగేయచ్చు. వాట్ ఈస్ దిట్? ఏం అర్థం కావడం లేదు. ఆడవాళ్ళు తాగడం అనేది, అది బరి తెగించి క్లబ్బుల్లో వెళ్ళి డాన్సులు వేయడం అనేది కూడా ఒక క్యారెక్టర్. అక్కడ చూసి యూత్ ఏం నేర్చుకోవాలని చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. మీకు డబ్బులు సంపాదించాలంటే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు, ఓకే, ఒక మంచి సినిమా తీయండి, దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఏదైనా ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి కష్టపడి ఎలా నలుగురికి ఏమంటారు ఇన్స్పిరేషన్ అయ్యాడు, ఇలాంటి మూవీస్ చూపించండి. యూత్లో చలనం వచ్చి ఓకే మనం పట్టుదలతో ఇలాంటి సాధించాలి అని చెప్పి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు. అంతేగాని ఏదో బాగా చదివిన వాడు కూడా ప్రేమలో పడి ఫెయిల్ అయిపోతాడంట, లవ్ ఫెయిల్యూర్ అయిపోతాడంట, ఇంకా వాడు దేనికి పనికి రాకుండా ఇంకేదో చేయడం,
ఇంకేదో అడ్డమైన పనులు, అడ్డమైన తిరుగుళ్ళు, అడ్డమైన తాగుళ్ళు అలవాటు అయిపోయి వాడి లైఫ్ అక్కడికి స్పాయిల్ అయిపోవడం. ఎక్కడికి వెళ్తుంది సొసైటీ అనేది అర్థం కావట్లేదు. ఇంకా ఫ్యామిలీ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఏదో ఒకరోజు దీపారాధన చేయండి, ఈరోజు కుదరడం లేదు, నాకు ఇంకా పిల్లడితో రిలేట్ అవుతుందంటే అది నీ పని, నువ్వు చేయొచ్చు కదా. నాకు తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా పెట్టాలి ఏంటి, ఇవన్నీ సిగ్గుచేటు పనులేనండి నిజంగా నిజంగా. ఇంకెక్కువ మాట్లాడితే గుళ్ళకి వెళ్తే తప్ప ఇంకెక్కడ బొట్టు అనేది కనిపించదు అనమాట మగవాళ్ళ మొహంలో. ఎందుకు పెట్టుకోకూడదు? ఇక్కడ వేరే మతాలని ఉద్దేశించి నేను చెప్పడం లేదు, ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ముస్లిం సోదరులనే తీసుకుంటే వాళ్ళు ప్యాంటు పైన దాన్ని ఏమంటారబ్బా నిండుగా పైజామా లాగా వేసుకుంటారు, క్యాప్ పెట్టుకొని దాడిలు ఇంతంత వరకు పెంచుకుంటారండి. వాళ్ళకేం ఎండాకాలం లేవా? వాళ్ళకేం ఇరిటేషన్లు రావా? మరి వాళ్ళ యొక్క ధర్మాన్ని ఎందుకు వాళ్ళు పాటిస్తున్నారు? ముస్లిం స్త్రీలు మంచి ఎండాకాలం అయినా కూడా వాళ్ళు షాపింగ్ చేయాలి, ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అంటే నల్లటి బుర్కాలు వేసుకొని, అది కూడా సిల్క్ మిక్స్డ్ బుర్కాలు, కాటన్ బుర్కాలు కూడా ఉండవు, అవి వేసుకొని వెళ్తూ ఉంటారు. నలుపు అనగానే ఎండని వేడిని వెంటనే తనలోకి ఇమిడ్చుకునే శక్తి ఎక్కువ ఉంటుంది అన్ని కలర్స్ కన్నా కూడా. మరి వాళ్ళు ఎందుకు వాటిని వదిలిపెట్టేసుకొని వెళ్ళట్లేదు? మనమే హిందువులే ఇవన్నీ కూడా. ఫస్ట్ పూజ అంటే ఎవరిని కొలవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దేవుడిని నమ్ముకోవాలి? నేను ఎవరితో ఏ స్తోత్రం చదవాలి? డౌట్స్, నంబర్ ఆఫ్ డౌట్స్ ఎక్కువ ఉంటాయి. నీ మనసుకు తోచింది, నీకు నచ్చిన ఎవరిని నువ్వు ఎంచుకొని ప్రతిరోజు వాళ్ళనే కొలుచుకో, వాళ్ళనే ప్రార్థించుకో. ఆఫీస్కి వెళ్ళే ముందు ఒక చిన్న బొట్టు పెట్టుకొని ఒకసారి నమస్కారం చేసుకొని వెళ్ళు. ఏమైపోయింది? ఎవరైనా నిన్నేమన్నా అంటారా? ఇంకెవరైనా అంటారంట బొట్టు ఎవరైనా పెట్టుకొని వెళ్తే, ఏంటి అమాయకుడిలాగా ఈరోజు బొట్టు పెట్టుకొచ్చావు? రావణాసురుడు అంత భక్తి శ్రద్ధలు కలిగిన వాడు ఇంకొకడు లేడు. ఆయన మహాదేవుడికి అంత పెద్ద భక్తుడు ఆయన. అన్ని స్తోత్రాలు, అన్ని నానా రకాలుగా ఆయన్ని పూజించేవాడు మహాదేవుడిని. అతనిలో ఉన్నది ఆ సీతాదేవిని తీసుకెళ్ళాడు, అపహరించాడు. వాళ్ళ చెల్లి వెళ్ళి చెప్పి ఆవిడ ఈగో హట్ అయ్యింది అని చెప్పి ఆయన బరిలోకి దిగాడు. మరి ఒక రాక్షసుడిలో కూడా భక్తి శ్రద్ధలు ఉన్నాయి అంటే మనం దాన్ని ఎందుకు ఒక పాజిటివ్ మేనర్లో చూడకూడదు? ఈ మధ్య ఒక సినిమా వచ్చింది అన్నపూర్ణి అని చెప్పి, దానిలో ఎవరికి ఏది చెప్పాలని ట్రై చేశాడో ఏంటో తెలీదు, మొత్తానికి ఓటీటీలో నుంచి తీసి పారేశారనమాట. బిర్యానీ చేయడానికి నమాజ్ చదివితే ఆ టేస్ట్ వస్తుందంట. మరి అక్కడ అది కూడా భక్తే కదా, నమాజ్ చదివి చేసి పెట్టడం అనేది కూడా భక్తే కదా. వీలైతే మనం పేరెంట్స్గా ఉన్నాం కాబట్టి మన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిన్న చిన్న స్తోత్రాలు చెప్పించడం ప్రతిరోజు. ఇప్పుడు లివింగ్ స్టైల్ని బట్టే మార్నింగ్ లేవగానే తలుపులు ఓపెన్ చేసి, అసలు తలుపులు ఓపెన్ చేసే పనే లేదు కదా ఇప్పుడు మనము అపార్ట్మెంట్స్లో కానీ ఇంకెక్కడైనా ఉంటే సెక్యూరిటీ లేదు. తలుపులు ఓపెన్ చేస్తే ఎవడొచ్చి దూరతాడో, ఎవడొచ్చి ఏం ఎత్తుకెళ్తాడో, ఏం చేస్తాడో తెలియదు. వాళ్ళకి తగినట్లుగా గుడ్ మార్నింగ్ అమ్మకి నాన్నకి ఎలా చెప్తావో సూర్యకి కూడా వెళ్ళి చెప్పు, గుడ్ మార్నింగ్ సూర్య అని చెప్పి ఒక సెల్యూట్ చేయించండి. మన ఫ్లాగ్ ఎక్కడ కనపడితే అక్కడ ఒక సెల్యూట్ చేయించడం అలవాటు చేయించండి. మూవీస్లో టీవీలో కనిపించినా కూడా లేసి సెల్యూట్ చేయాలి. మన జెండాకి మనం ఇచ్చే గౌరవం అది, మన దేశానికి మనం ఇచ్చే రెస్పెక్ట్ అది అని చెప్పి చెప్పించాలి వాళ్ళకి. అవన్నీ కూడా మనమే చేయాలి. మనం చేయము ఎలాగో, మన పిల్లలతోటైనా చేయించాలి. ఓకే, ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం సినిమాలు చూస్తున్నాం, ఓకే, అది అక్కడికి వదిలేయాలి. దాన్ని మళ్ళీ మన లైఫ్ స్టైల్లోకి ఇన్వాల్వ్ చేసేసుకోవడం. మొత్తానికి ఏ సినిమాలు తీస్తున్నా కూడా అది ఒక మంచి ధోరణిలో వాళ్ళు తీయాలని చేస్తున్నారో తెలియదు. అవన్నీ కూడా యూత్ మీద చాలా ప్రభావితం చేస్తున్నాయి. ఈ మధ్య ప్రభాస్ గారితో ఒక సినిమా వచ్చింది, రామాయణం గురించే ఏదో, ఆది పురుషుడు. అందులో ఏం చూపించాలని తీసారో ఏంటో ఏ మాత్రం అర్థం కాలేదు నాకైతే. అసలు ఒక ఫీలింగ్ అనేది రాలేదు ఆ మూవీ చూస్తుంటే. ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా అనే ఉంది కానీ ఆ గ్రాఫిక్స్, ఆ విజువలైజేషన్స్ కోసం మీరు మూవీ అనేది తీస్తుంది. ఆయనేమో ఒక రెబల్ స్టార్, ఆయనకి దేశం కాదు రకరకాల దేశాల నుంచి ప్రపంచం మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఆ స్టోరీ ఆయన ఎలా ఒప్పుకున్నారో, దాన్ని ఎలా బయటకు తీసుకొచ్చారనేది ఏమాత్రం అర్థం కాలేదు. సో బొట్టు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా పెట్టుకోవాలి అండి. ఇతర మతాలను వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సి వస్తుంది ఇప్పటి రోజుల్లో.
ఇంక బొట్టు పెట్టుకున్నా అంటే వాడొక చేతకాని వాడంతే, వాడొక మగాడు కాదు, ఇంకేందో మాట్లాడతారంట. ఏంటి ఏం మాట్లాడుతున్నారు? మన ప్రపంచం, మన దేశం, సనాతన ధర్మం ఏంటి, మన ఆచార వ్యవహారాలు ఏంటి అనేవి మనము ఎప్పటికప్పుడు మనము అప్డేట్ అవుతూనే రావాలి. మనకు తెలియదు, తెలుసుకుని పాటించాలి. మనం పాటించి మన పిల్లలకి వాటిని అలవాటు చేయాలి. అప్పుడే వాళ్ళు వాటిని వదిలేయకుండా, ఓకే ఒకప్పుడు పెట్టేవాళ్ళంట దీపం అంటే, ఒకప్పుడు ఈ దేవుడిని మా ఇంట్లో వాళ్ళు కొలిచేవారంట అని చెప్పి రేపటి భావితరాలు చెప్పుకోకుండా వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటూ వస్తారు. ఒక స్తోత్రం నేర్పించడంలో సైంటిఫిక్గా కూడా చెప్తాను చూడండి. ఒక స్తోత్రంలో చాలా ఒత్తులు అవి ఉంటాయి, కొంచెం కష్టంగా ఉంటాయి. వాటిని మనం పిల్లలకి నేర్పించడం వల్ల వాళ్ళు ఆ ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోగలరు. ఏదైనా ఒక స్తోత్రం ప్రతిరోజు కూడా మనం పారాయణం చేస్తూ వస్తే మన లంగ్స్ దగ్గర నుంచి ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా, మనకు ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. రోజు చేయాలి, ఒకరోజు చేసి తొలగిపోతాయంటే పోవు. సూర్యుడికి వెళ్ళి నమస్కారం చేయమని ఎందుకు చెప్పారు? సైంటిఫిక్ రీజన్ ఉంది కదా. 6 to 7 మధ్యలో వచ్చే ఆ నీరెండలో డి విటమిన్ ఎక్కువ ఉంటుంది, అది మన బాడీకి చాలా అవసరం అని చెప్పి అది వదిలేసి డి విటమిన్ క్యాప్సూల్స్ వేసుకోవడం. మన ఋషులు, మన సనాతన ధర్మం ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వబడుతున్నాయి, చేయబడ్డాయి. రేపటి రోజున కూడా ఇంకా చేయబడతాయి. ప్రతి దానికి కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇవన్నీ కూడా మన ఋషులు వీళ్ళందరూ ఎప్పుడో చెప్పారు. ఆయుర్వేదిక్ మెడిసిన్స్, ఆయుర్వేదిక్ మూలికల ద్వారా చాలా రోగాలకి మందు కనిపెట్టగలుగుతున్నారు. సో ఏదైనా కూడా మనం ఒక పాజిటివ్ మేనర్లో తీసుకొని దానిలో మంచిని వెతుక్కుంటూ మన ఏమంటారంటే మన ఆచార వ్యవహారాలని వాటిని పాటిస్తూ వెళ్ళాలి. అంతేకాని వాటిని బ్రేక్ చేసి వాళ్ళెవరో ఇచ్చే క్రీమ్లు, వాళ్ళెవరో చేసే పనులు, వాళ్ళెవరో చేసేవి మనం పాటించాల్సిన అవసరం అయితే లేదు. నార్త్ ఇండియాలో స్త్రీలందరూ కూడా ఎప్పుడూ ముసుగు వేసుకొని ఉంటారు, వాళ్ళ మొహాన్ని చూపించరు. అది ఎందుకు వచ్చింది? సౌత్ ఇండియా వాళ్ళు మరి ఎందుకు ఇట్లా నార్మల్గా ఇటు సైడ్ శారీ వేసుకొని ఇట్లా కొంగుని ఇటు నుంచి తెచ్చి ఇక్కడ పెట్టుకుంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఆ నార్త్ ఇండియాలో ఢిల్లీలో ముస్లిం రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి రాజ్యం మీద, ప్రతి రాష్ట్రం మీద దండెత్తి వెళ్ళి అక్కడ ఉన్న స్త్రీలను అపహరించి వాళ్ళని భ్రష్టు చేసే పనులు ఎక్కువ అవడం వల్ల స్త్రీ అంటే తన మొహం కనిపించకూడదు అని చెప్పి అప్పుడు స్టార్ట్ అయింది. వాళ్ళ మొహం కనిపించకుండా ఉంటే వాడు రెచ్చిపోయి ఇలాంటివి చేయడు కదా అని చెప్పి, దండెత్తి రాడు కదా అని చెప్పి అప్పుడు ఆ ముసుగు సిస్టమ్ అనేది వచ్చింది. మరి వితంతువులను చేసి వాళ్ళకి తెల్ల చీరలు కట్టి ఉంచడం అనే సాంప్రదాయం ఎలా వచ్చింది? బ్రిటిష్ వారు ఇట్లా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎత్తుకుపోయి ఇలా నాశనం చేస్తున్నారు వాళ్ళ జీవితాలు అని చెప్పి వాళ్ళకి అలా బొగుడుపోయిన వాళ్ళని విధవల్లాగా తయారు చేసి, అందవిహీనంగా తయారు చేసి ఈవిడ జోలికి రారు కదా అన్నట్లు ఆ సాంప్రదాయం అనేది వెలుగులోకి వచ్చింది. సో స్త్రీకి ఎప్పుడు కూడా మన సనాతన ధర్మంలో ఉన్నతమైన స్థానమే ఇచ్చారు. ఉన్నతం అంటే ఉన్నతమైన స్థానమే ఇచ్చారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఈ ముస్లిం రాజులు దండయాత్రలు చేయడం వల్ల, ఇలాంటివన్నీ కూడా మన దేశాన్ని ఆక్రమించుకోవడం వల్ల ఇవన్నీ కూడా వచ్చి లాస్ట్కి మన హిందువులు మన ఆచార వ్యవహారాల మీద, మన సనాతన ధర్మం మీద సినిమాలు తీసి జోకులు వేసేసుకొని దాన్ని మనమే మళ్ళీ హిట్ చేస్తాం. మనం హిందువులు ఏంటి, మనం కూడా వెళ్ళి ఆ సినిమా చూసి అబ్బా ఎంత బాగుంది అని చెప్పి నవ్వుకొని వచ్చి దాన్ని హిట్ చేసి వాళ్ళకి లక్షలు కోట్లు ఆదాయం అనేది మనమే ఇస్తున్నాం. కాబట్టి ఆఫీసులకి పంచలు చీరలు కట్టుకొని వెళ్ళమని నేను చెప్పట్లేదు. మినిమం అంటే మినిమం డ్రెస్సెస్ వేసుకొని చక్కగా మన హైందత్వం అనేది ఉట్టుపడేలాగా వెళ్ళాలి అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుందనమాట. ఒకవేళ అలా వెళ్ళి వచ్చిన వాళ్ళు జోకులు వేసినా కూడా వాళ్ళని పట్టించుకోవద్దు. ఎప్పుడో ఒకరోజు వాళ్ళకి దాని విలువ అనేది తెలుస్తుంది. అప్పుడు ఇలా జోక్స్ వేసామే అని చెప్పి వాళ్ళే రియలైజ్ అవుతారు. కాబట్టి ఇతరుల కోసం మనకు చేసుకోవాలని ఉన్నా కూడా మనము ఇతరులు నవ్వుకుంటారు, ఇతరులు మన మీద జోక్స్ వేస్తారు, మనం ఎందుకు ఇంకొకటికి ఎంటర్టైన్మెంట్ కావాలి అని చెప్పే ఉద్దేశంతో మాత్రం మీకు మనసులో ఉన్నా కూడా వాటిని పక్కకి తోసేసుకొని మొరటగా వెళ్ళకండి. ఓకే. సో బొట్టు అనేది ఖచ్చితంగా దీపారాధన చేసేటప్పుడు పెట్టుకోండి. బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఒక నమస్కారం, ఈరోజు అంతా బాగా జరగాలి అని చెప్పి ఒక నమస్కారం చేసి చిన్న బొట్టు పెట్టుకొని వెళ్ళడం అనేది అలవాటు చేసుకుంటారండి. పిల్లలకి కూడా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక బొట్టు పెట్టి పంపించడం అనేది అలవాటు చేయండి.
ఓకే, సో అదనమాట ఈ వీడియో అయితే. ఎలా ఉంది ఏంటనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందామండి. అప్పటి వరకు అయితే సెలవు. సర్వే జన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే అండి.